కొంతమంది మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ప్రభువుని వెంబడిస్తూ ఉంటారు. అంతవరకు చాలులే అని తృప్తి చెందుతారు. ఆయన అలా తృప్తి చెందలా. రక్షణ పొందాను, కొంతమంది మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ప్రభువుని వెంబడిస్తూ ఉంటారు. అంతవరకు చాలులే అని తృప్తి చెందుతారు. ఆయన అలా తృప్తి చెందలా. రక్షణ పొందాను, నాకు సువార్త చెప్పటం తెలియదు. నన్ను అడిగిన వాళ్ళకి చెప్తాను యేసుప్రభు నిజమైన దేవుడని, కానీ అచ్చంగా నేను వెళ్ళి వేదిక మీద ప్రకటించే ఆ తలాంతు నాకు దేవుడు ఇవ్వలేదు. నేనేం చేయగలను అని వెతుక్కున్నాడు. వెతుక్కొని 9 ఏళ్ల క్రితమే వచ్చి, అయ్యా నేను దేవుడు పని చేయాలి, నాకు తగ్గ పని ఏదో ఒకటి, నాకు అవకాశం ఇప్పించండి అంటే దేవుని మహాకృపతో అక్కడ ఛాన్స్ దొరికింది ఆయనకి. అప్పగించిన పనిలో నమ్మకంగా కష్టపడ్డాడు 9 సంవత్సరాలుగా. రక్షింపబడి కూడా దేవుని కోసం ఏ పని చేయని వారి కంటే ఇతడెంతో శ్రేష్ఠుడు. రక్షింపబడి చదువుకొని మంచి జ్ఞానం ఉండి తలాంతులుండి కూడా దేవుని కోసం వాడబడని బ్రతుకుల కంటే, చదువు ఉందో లేదో నాకు తెలియదు, పెద్ద ఆయనకి నాకు చూస్తే చదువుకున్నట్టేం కనపడట్లే ఆయన. కానీ తనకు తెలిసిన పని 9 ఏళ్లుగా మళ్ళీ మాట బ్రేక్ లేకుండా ఆ పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాడు. ఇంటా బయట ఎక్కడ కూడా ఆయన గురించి చెడ్డ సాక్ష్యం లేదు. మంచిగా క్రీస్తు సాక్షిగా బ్రతికాడు. క్రీస్తు పిల్లల కోసం, పరిశుద్ధుల కోసం కష్టపడ్డాడు 9 ఏళ్లుగా. ఇప్పుడు ఆయన కార్యక్రమం జరుగుతుంది, అక్కడ స్టార్ట్ అయింది. పరిచారకుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. అదే చెప్తుంది, నేను అదే చెప్తుంది. 2025 వరకు ఆయనకు పరిచర్య ఇచ్చాడు దేవుడు. 26కి ఇంకా అవకాశం ఇవ్వలేదు, తీసుకున్నాడు. అట్లా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా కొంచెం ఆలోచించండి. ప్రభువుని నమ్ముకున్నారు, మారు మనసు పొందారు, రక్షణ పొందారు, మంచిది. ఆ సాక్ష్యం నీకుందా? నువ్వేం చేస్తున్నావు దేవుని కోసం? అక్షర జ్ఞానం లేకపోయినా, వాక్చాతుర్యాలు లేకపోయినా, వాక్శక్తులు లేకపోయినా, రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి పనిచేసి పరిశుద్ధులకు అక్కర తీర్చినటువంటి భక్తుడుగా తను ఉన్నాడు. తన సరౌండ్స్లో ఎవ్వరూ రక్షింపబడలేదు. తన అన్యుడు. తన చుట్టుపక్కల వారు ఎవ్వరు కూడా దేవుణ్ణి ఎరగరు, అన్యులు. వాళ్ళ మధ్యలో దేవుణ్ణి తెలుసుకొని 9 ఏళ్ళుగా దైవ సేవ చేసిన ఒక సేవకుడు ఆయన. ఒక సేవకుడే. మరి బుల్లయ్య ఉన్నటువంటి ఆ తిమ్మాపురం సమాజంలో ఎంతమంది యేసుప్రభుని తెలుసుకునే వాళ్ళు ఉన్నారో నాకైతే తెలియదు, కానీ అక్కడ ఎంతమంది ఉన్నా, ఎంత ధనవంతులు ఉన్నా, ఎంత పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు ఉన్నా, వాళ్ళెవరూ కూడా బుల్లయ్యతో సమానం కారు. బుల్లయ్యతో, యోసేపుతో సమానం కారు. ఎందుకంటే ఆయన అలాంటి జీవితం జీవించాడు. ఆయన దైవ సేవకుడు. రేపు ప్రభు దగ్గర గొప్ప బహుమానం ఉంది ఆయనకి. ఈ 9 ఏళ్లుగా రక్షింపబడ్డ ఆత్మల రక్షణ జాబితాలో కష్టపడ్డాళ్ళ లిస్టులో ఆయన పేరు ఉంటుంది. ఈ సంవత్సరం కూడా మనం చూసాం కదా, దాదాపు 6,600 ఆత్మల రక్షణలోనికి వచ్చిన ఆ కష్టంలో కూడా, ఆ పరిచర్యలో కూడా 6,600 జీవితాలు మార్చబడినటువంటి ఆ త్యాగంలో కూడా యోసేపు పాత్ర, బుల్లయ్య పాత్ర ఉంది. గట్టిగా గట్టిగా కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఆయన ఉన్న సమాజంలో ఇలాంటి వాడు ఎవరున్నారు? ఈరోజు నేను అందించిన ఈ సాక్ష్యం లక్షల మందిలోకి వెళ్ళిపోయింది. చచ్చినా బ్రతికినా అది దేవుణ్ణి నమ్ముకొని దేవునిలో నిలబడ్డోడికి ఇచ్చిన ధన్యత.
ఊళ్ళో ఒకడు చచ్చిపోతే ఊళ్ళో వాళ్ళకు కూడా సరిగా తెలియదు. కానీ బుల్లయ్య జీవితం ఊరికి, రాష్ట్రానికి, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళకి అందరికీ వెళ్ళిపోయింది. తన దాసులకు ఆయన ఇచ్చే ఘనత అలా ఉంటుంది. ఇక్కడే కాదు, రేపు అక్కడ కూడా ఉంది.